వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నిధి సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 జనవరి 7వ తారీఖు ఆదివారం నుండి 2024 జనవరి నెల 13వ తారీఖు శనివారం వరకు గల ఈ వారానికి గాను గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో గురువు, కన్యలో కేతువు, వృశ్చికములో శుక్రుడు, ధనస్సులో రవి కుజ బుధులు, కుంభములో శని, మీనములో రాహువు, తుల వృశ్చిక ధనస్సు మకర రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా శుభ ఫలితాలకు, లాభాలకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీ ఆలోచనలో చాలా వరకు ఈ వారంలో కార్యరూపం దాలుస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా మీరు అనుకున్నట్లుగా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. దైవారాధనలు, తీర్థయాత్రలు, మనశ్శాంతిని కలిగించేటువంటి ప్రయాణాలు ఈ వారంలో మీకు ఎదురవుతాయి. జన సంబంధాలు పెరగడం వల్ల సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తూ ఈ వారమంతా కూడా మీరు కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, పేరు ప్రఖ్యాతుల్ని ఈ వారంలో మీరు తెచ్చుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ పెసర్లను పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవడం వల్ల మరింతగా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని, అయ్యగారిని దర్శించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయాలన్నీ కూడా మీకు లాభదాయకంగా, అనుకూలంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరంగా బ్యాంకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఇతరత్రా మీకు రావాల్సినటువంటి ఆదాయానికి సంబంధించిన విషయాల్లో ఆశాజనకంగా ముందుకు సాగుతుంది. స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో పెద్దగా కలిసి రాకపోవచ్చును. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందులు కానీ, 1 కేజీ కందిపప్పు కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి, మీ కుటుంబంలో పనిచేసేటువంటి పనివారికి మీరు దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ, శ్రీ సుబ్రహ్మణ్యాష్టకాన్ని కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీరు కూడా సంతోషంగా ఈ వారమంతా కూడా కాలం గడిపే సూచన కనిపిస్తోంది. పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలను, మంచి పేరు ప్రఖ్యాతులను ఈ వారంలో మీరు తెచ్చుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయాలు మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణింపు ఈ వారంలో మీకు ఏర్పడుతుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు, ఎదుటివారి యొక్క మనస్తత్వాన్ని గ్రహించి వారితో మాట్లాడాల్సినటువంటి సముచిత జ్ఞానం ఈ వారంలో మీరు అలవర్చుకోకపోతే ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు 1 కేజీ గోధుమ పిండి కానీ, గోధుమలు కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల ప్రశాంత వాతావరణం ఉంటుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా కాలం గడుపుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సూర్యనారాయణమూర్తిని ప్రాతకాలంలోనే నిద్రలేసి స్నానం ఆచరించి దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు, లాభాలకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. నిరాడంబరంగానే కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. భూవాహన సౌఖ్యాలు కానీ, లాభాలు కానీ, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. అనారోగ్యం విషయం కాస్త ఇబ్బందిగా మారుతుంది. ఆర్థిక విషయాలు కూడా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి.
దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలు గురువులకి దానం చేయడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు కానీ హయగ్రీవ స్వామి శ్లోకాలు కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సిద్ధి సాయినాథుని కానీ దత్తాత్రేయ స్వాముల వారిని కానీ దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు లాభాలకు ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. జన సంబంధాలు పెరగడం వల్ల జన సహాయంతో చాలా పనులు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారంతో కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన మీకెంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. బ్యాంకు లావాదేవీలు, ఆర్థికపరమైనటువంటి విషయాలంతా కూడా ఈ వారంలో మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కార్యరూపం దాల్చి మీరు సంతోషంగా ముందుకు సాగుతారు. మీ మాటల వల్ల సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకొని మాట్లాడండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు శ్రీ లలితా అమ్మవారిని దర్శించుకొని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, ఆదాయాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. స్త్రీజన సహకారంతో కొన్ని పనులు సునాయాసంగా, విజయవంతంగా, లాభదాయకంగా పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను, అవకాశాలను అందుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలోని వారికి అధిక ఉత్పత్తులు, లాభాలు అందుకునే సూచన కనిపిస్తోంది. ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మీకు ఈ వారంలో ఎదురవుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యారాశి వారు లలితా అమ్మవారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను, మంచి అవకాశాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల కొన్ని పనులు సునాయాసంగానే పూర్తవుతాయి. అధికారుల సహాయ సహకారాలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తోంది. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు, అధికమైనటువంటి ఖర్చులు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను గురువులకు కానీ వయోవృద్ధులకు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ తులారాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. సమస్యలు తేలికగానే పరిష్కారం అయ్యేటువంటి సూచన ఈ వారంలో మీకు కనిపిస్తోంది. ఆరోగ్యం విషయంలో కూడా ఆరోగ్యం కుదుటపడి మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా, లాభదాయకంగా ముందుకు సాగుతాయి. నిరాడంబరంగానే ఒక మంచి పనిని ఈ వారంలో మీరు నిర్వర్తించే సంతోషంగా ఉండగలుగుతారు. చిన్న చిన్న ఆటంకాలు, సమస్యలు ఎదురైనప్పటికీ ఈ వారమంతా కూడా మీరు సంతోషకర వాతావరణము, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, సుందరకాండ పారాయణం చేయడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ సహ ఉద్యోగులు, తోటి ఉద్యోగులు సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక పనిని సునాయాసంగా నిర్వర్తించి విజయాన్ని అందుకోగలుగుతారు. అధిక ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు మీకు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కూడా ఈ వారంలో ఎదురవుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములు పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుస్సు రాశి వారు
కనకదుర్గాదేవిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. నూతన వ్యక్తుల పరిచయం, అధికారుల యొక్క సహాయ సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు, శుభవార్తలు అందుకునేటువంటి సూచన కనిపిస్తోంది. స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని, ఒక పనిలో విజయాన్ని అందుకోగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఈ వారంలో ఉంటాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవడం వల్ల సోమరితనంతోనూ కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను గురువులకు కానీ, వయోవృద్ధులకు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సహాయంతో భూములు కొనుగోలు చేయడం, తద్వారా వాహనాల యొక్క లాభాలను అందుకోవడం, ఇలాంటి శుభ పరిణామాలు ఈ వారంలో మీకు చోటు చేసుకుంటున్నాయి. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అశాంతికి అవకాశం కలిగించే సంఘటనలు కొన్ని, నిరాశ చెందేటువంటి పనులు కొన్ని ఈ వారంలో మీకు ఎదురవుతాయి. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు 1 కేజీ అలసందలను అనగా బొబ్బర్లను దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు, లాభాలకు ఈ వారం ఎంతగానో అనుకూల వాతావరణాన్ని మీకు కలిగిస్తుంది. మీ మాటల వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సృజన సహకారంతో ఒక పనిని ఈ వారంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. భూ వాహనాల వల్ల లాభాలు కానీ, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ అందుకోగలుగుతారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. సోమరితనం వల్ల కొన్ని సమస్యలు, దుబారా ఖర్చుల వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు ఈ వారంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు 1 కేజీ పెసర్లను పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామరక్షా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామచంద్రమూర్తిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.